హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అసలు పెయిన్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే లెబియా మేజోరా అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ దగ్గర ఒక ఇండ్యూరేషన్ కానీ లేకపోతే ఒక ట్యూమర్ లాగా కానీ ఒక గడ్డ లాగా కానీ కనిపిస్తుంది అన్నమాట. ఇనిషియల్ స్టేజెస్ లో ఇది కూడా పెయిన్ ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి ఇది పెయిన్ఫుల్ గా మారిన తర్వాత, ఒక్కసారి ఈ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ లెబియా మేజోరా దగ్గర ఈ గడ్డ అనేది ఎర్రగా అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది, ముట్టుకుంటే చాలా టెండర్ గా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నడవలేరు, నడిస్తే పెయిన్ వస్తుంది, కూర్చుంటే పెయిన్ వస్తుంది, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పెయిన్ వస్తుంది. నార్మల్ గా ఈ సిస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరుగుతుంది, ఏదైనా ఒక్క సైడ్ మాత్రమే జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఏమవుతుందంటే ఇది రెండు సైడ్లు పెయిన్ అనేది లేకపోతే రెండు సైడ్ సిస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది విమెన్ లో ఎలా ఉంటుందంటే వజైనల్ రీజన్ లో హెవీనెస్, అంటే చాలా ఏదో వెయిట్ పెట్టినట్లు కూడా వాళ్ళకి ఒక సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆబ్సెస్ రప్చర్ అంటే ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి బ్లడ్ రావడం లేకపోతే పస్ రావడం, ఇదంతా వజైనల్ ఏరియాలో కావడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. Fiticus Homeopathy